నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో వైఫల్యం ఎవరిది? చంద్రబాబు హయాంలోనే తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది? అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసహనంగా ఉన్నారా? నేను కలిసి ఉందామనుకున్న అధికారులు ఉండనిచ్చేలా లేరన్న పవన్ వ్యాఖ్యల మర్మమేంటి? పవన్ రాజకీయ పరిణితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చబోతున్నదా? ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఆ తర్వాత ఊరట పొందారా? బీఆర్ఎస్ పార్టీకి ముందున్న కాలం అంత ఈజీనా? కేటీఆర్ చెప్తున్న లాజిక్కు లక్కీ భాస్కర్ సినిమాకు సంబంధం ఉందా? తెలుగు నేల రాజకీయాలపై ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎన్ని గంటల పాటన క్యూ లైన్లో నిల్చొని వెంకన్న దర్శనం చేసుకుంటారు భక్తులు. దశాబ్దాలుగా ఏలుకొండలవాడి సన్నిధిలో రద్దీ మామూలే. చిన్న చిన్న అసౌకర్యాలు అప్పుడప్పుడు భక్తుల ఫిర్యాదులే తప్ప తిరుమల టెంపుల్ సిటీలో ఎప్పుడూ తొక్కిసలాట లాంటి ఘటన జరగలేదు. 7 కొండలపై ఎన్నడూ కనని వినని విషాదం. కొండపై విషాదం ఎలా జరిగింది? ఈ పాపానికి కారకులెవరు? జరిగిన నష్టానికి బాధ్యులెవరు? భక్తుల రద్దీని అధికారులు అంచనా వేయలేకపోయారా? తోపులాట ప్రాణాలు తీసేదాకా వస్తుందని ఊహించలేకపోయారా? 6 మరణానికి 39 మంది ఆసుపత్రి పాలు కావడానికి నిండు నిర్లక్ష్యం కారణంగా కనబడుతుందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో బాధ్యతల్లో ఉన్నవారు బాధ్యత మర్చి ప్రవర్తిస్తే భక్తులు పాలైన ఘటన కలిచివేస్తుంది. గతంలోనూ గోదావరి పుష్కర సమయాల్లోనే భారీ తొక్కిసలాట జరిగి దాదాపు 23 మంది చనిపోయారు. ఇప్పుడు తిరుమలలో విషాదం. అధికారుల బాధ్యత లేనితనమా, లేక అంతా బాబే చూసుకుంటారనా? కారణమేదైనా పెద్ద నష్టం జరిగింది. పవన్ కళ్యాణ్ బొగ్గుమంటే కానీ రాని కదలిక. అధికారుల తీరుపై డీసీఎం అసహనం. కూటమి కొనసాగాలంటే అధికారులను మార్చాల్సిందేనంటూ పవన్ అల్టిమేటం. నిజాయితీపరుడి ఆవేదనకు ప్రతిరూపంలా పవన్. తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తే, చైర్మన్గా బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు భక్తులను ఆశ్చర్యపరిచాయి. జరిగిన తప్పిదానికి తానే క్షమాపణలు కోరానని చైర్మన్, పాలక మండలి సభ్యులు సహా అధికారులకు నామోషి ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలంతా చూస్తున్నారని చైర్మన్, ఈవో, బోర్డుకు వేరే దారి లేదని పేర్కొన్నారు. జరిగిన దానికి తమకు బాధ్యత లేదని తప్పించుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో తమకు సంబంధం లేదని చైర్మన్, అధికారులు అంటే ఎలా? క్షమాపణలు చెప్పడం నాకు సరదానా? నేను దోషిగా నిలబడాలా? ఈ ఘటనలో చనిపోయిన వారు చాలా గొప్పవాళ్ళు. ఎలా ఉందని అడిగితే తమను దేవుడే బయటకు తెచ్చాడని అంటున్నారు. ఒక రకంగా వారంతా పెద్ద మనసుతో ఉన్నారు. ఆ మాటలు వింటుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. అలాంటప్పుడు వీరికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెప్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్కు ఉన్న బాధ్యత, ఇంగితం టీటీడీ బాధ్యతల్లో ఉన్న వారికి లేకుండా పోయింది. పవన్ బొగ్గుమంటే దిగిరావలసి వచ్చింది, కానీ ఇప్పటికీ జరిగిన ఘటనపై పశ్చాత్తాపం కనపడటం లేదు. ఏపీలో అధికారుల తీరు కష్టంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది. టీటీడీ ఘటనతో కూటమి కొనసాగింపుపై ఒక బీజం పడింది. అధికారులు సక్రమంగా పని చేయకుంటే, పని చేయించలేకుంటే తాను ఉండి లాభమేంటని పవన్ కళ్యాణ్ అంటున్నారు. భవిష్యత్తులో కూటమిలో చీలికలకు ఈ సంఘటనలు నాందిగా చూడకపోవచ్చు. అధికారులు మారకుంటే తొక్కి నార తీస్తానంటున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుండి బయటకు రాడన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. తనకు అధికారం, అహంకారం కాదు బాధ్యత అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. బాధ్యత తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా లేనప్పుడు పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరం. ఏమైనా తిరుమల సంఘటనలో పవన్ హూందాగా స్పందించిన తీరు భక్తుల మనోభావాలనే కాదు,
రాజకీయ ప్రత్యర్థుల మనసులు కూడా గెలిచింది. ఈడీ విచారణకు వెళ్లనున్న కేటీఆర్, దేనికైనా రెడీ అంటున్న గులాబీ లీడర్. అరెస్టు జరిగితే కేసీఆర్ పైనే పెద్ద భారం. అధికార కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కోవడం సంకటం. ఏసీబీ విచారణ నుండి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఒత్తిడి తొలగించుకొని రిలీఫ్ పొందారు. కానీ ఈ నెల 16న ఈడీ విచారణ ఉంది. ఏసీబీ ముగ్గురు స్టేట్మెంట్ల ఆధారంగా న్యాయ నిపుణులతో సంప్రదించి సంక్రాంతి తర్వాత మళ్లీ పెనమనుంది. అయితే ఏసీబీ నుండి బయటకు వచ్చాక కేటీఆర్ డబ్బుల బదిలీ జరిగిన తీరుపై చెప్పిన వివరణ టీవీల ముందు కూర్చున్న ప్రజలను లక్కీ భాస్కర్ సినిమాను గుర్తు తెస్తోంది. డబ్బు మీది కాదు, చట్టం ప్రకారం బదిలీ చేయడానికి అనుమతించలేదు. అయినా లక్కీ భాస్కర్లో హీరో బ్యాంకు డబ్బును స్టాక్స్లోనూ మరో కంపెనీలో ఇచ్చినట్లు ఇక్కడ కేటీఆర్ విదేశీ కంపెనీలకు బదిలీ చేశారు. మీ డబ్బు అక్కడే ఉందిగా, తెప్పించుకున్నట్టు దబాయిస్తున్నారు. విచిత్రమైన వాదన ఇది. ఇలాంటి వాదనలతో హర్షద్ మెహత్ లాంటి కేసులను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఉద్దేశం ఎలాంటిదైనా కావచ్చు, కానీ ప్రజాధనం నిర్లక్ష్యంగా విదేశీ ప్రైవేట్ కంపెనీల ఖాతాలోకి జోరకొట్టడం మాటికి తప్పేనని చట్టం చెబుతున్నమాట. ఇక ఇలాంటి వెసులుబాటు ఉంటే ప్రభుత్వంలో డబ్బులున్నాయని మంత్రులు, అధికారులు తమకు నచ్చినట్లు విచ్చలవిడిగా పెట్టుబడులకు చేబదుల్లోకి మళ్లించుకోవచ్చా? వాటి నుండి ఆదాయం పొందవచ్చా? ఇవి అర్థం లేని వాదనలని న్యాయ నిపుణులు అంటున్నారు. చట్టాలు, కేసులు ఎలా ఉన్నా కేటీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులను కాపాడుకోవడం, ధైర్యం నింపడం కేసీఆర్కు సవాలే. తెలంగాణ రాజకీయాలు నెలాఖరుకు హీటెక్కనున్నాయి. కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా? కవిత కేసు తరహాలోనే విచారణ నెలల తరబడి సాగుతుందా? ఏజెన్సీల వ్యూహమేంటి? ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏంటి అన్నది మున్ముందు తెలుస్తుంది. రూటు మార్చిన సీఎం రేవంత్, వివాదాలు విమర్శలకు దూరం, సంక్షేమం ప్రగతిపైనే పూర్తి సమయం, ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తూ పనుల్లో వేగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరంలో రూటు మార్చినట్లు కనబడుతుంది. తాను మారానని చెప్పిన సీఎం ఆచరణలో దీనికి చూపిస్తున్నారు. పూర్తిగా సంక్షేమం, ప్రగతిపైన ఫోకస్ పెట్టారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసాను ప్రకటించారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు పథకం అమలు తేదీని ప్రకటించారు. ఒకేసారి 3 పథకాలతో గ్రామాల్లో సంక్షేమ వాతావరణం తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు కూడా ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. రైతు భరోసా అమలు కోసం గత కొద్ది రోజులుగా ఇతర బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి నిబద్ధతతో హామీలు అమలుకు పనిచేస్తున్నారు. విపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న పట్టుదల కనబడుతుంది. ముఖ్యమంత్రి సంకల్పానికి అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తే ప్రజల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. మరొక వీక్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.